గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కేసు లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్న హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు ప్రస్తుతం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే మద్యం సరఫరా ఆర్డర్లను పొందారో వాళ్ళ వద్ద నుంచి ముడుపులు వసూలు చేయొచ్చనే ఆలోచనని అమలు చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక భూమిక పోషించినట్టుగా సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే 2019 ఆగస్టులో కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి విధానం తర్వాత మద్యం ఆర్డర్ పొందినటువంటి ఎవరైతే ఉంటారో సరఫరా పొందినటువంటి కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలతో పాటు డిస్టిలరీకి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో మొదటి సమావేశం నిర్వహించడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. అంతేకాదు ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించినటువంటి కసిరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాటితో పాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి, అదే కంపెనీలో ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్, వీళ్ళందరితో పాటు జరిగిన సమావేశాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ మద్యం ఆర్డర్లు పొందినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటు డిస్టిలరీ కంపెనీ ప్రతినిధులతో హైదరాబాద్లో జరిగిన మొదటి సమావేశం నిర్వహించడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి చాలా కీలక భూమిక పోషించారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూడా శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మద్యం ఆర్డర్ పొందినటువంటి కంపెనీలు, డిస్టిలరీ కంపెనీలతో బెదిరించి భయపెట్టి ఖచ్చితంగా మీరు ముడుపులు ఇవ్వాల్సిందంటూ వాళ్ళ బెదిరించారు. 12% మూలధనంలో 12% ఖచ్చితంగా ముడుపులు ఇవ్వాల్సిందని వాళ్ళ బెదిరించారు. ఇవ్వకపోతే ఆ కంపెనీలన్నీ కూడా చేస్తాం, ఒత్తిడి చేస్తామని కూడా వాళ్ళని బెదిరించడంతో 12% ముడుపులు ఇవ్వడానికి మద్యం ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిలరీ ముందుకు వచ్చాయి. తర్వాత కాలం అంటే ఒక సంవత్సరం తర్వాత 2020 తర్వాత ఆ 12% ముడుపుల్ని 20% వరకు పెంచి 20% ముడుపుల్ని వసూలు చేశారు. దీని ద్వారా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపుల ద్వారా మద్యం ఆర్డర్ పొందిన కంపెనీల ద్వారా డిస్టిలరీ ద్వారా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల వసూలు చేశారు. 5 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారనేది సిట్ అధికారులు నిర్ధారించారు. దాంట్లో A1గా రాజ్ కసిరెడ్డి ఉంటే A2గా ఉన్నటువంటి చాణక్య కానీ ఇప్పుడు A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత కస్టడీకి కూడా సిట్ అధికారులు కోరే అవకాశం కనబడుతుంది. అటు A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చాణక్య ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరనేది సిట్ అధికారులు తేల్చబోతున్నారు. రాజ్ కసిరెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ వీళ్ళకి పైనుండి ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చాయి? ఈ ముడుపులు అంటే ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు మద్యం ఆర్డర్లు పొందినటువంటి కంపెనీ నుంచి, డిస్టిలరీ నుంచి పొందినటువంటి డబ్బులని హవాలా రూపంలో ముఖ్యంగా బంగారం కొనడం కానీ లేకపోతే స్థిరాస్తులు కొనడం కానీ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో కీలక భూమికి పోషించింది ఎవరు? ఆ డబ్బులన్నీ ఎవరి వద్దకు వెళ్ళాయి? ఫైనల్గా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరనే దానిపైన కూపీలాగే అవకాశం కనబడుతుంది. వీళ్ళ ముగ్గురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ముగ్గురిని కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీలో పూర్తి సమాచారం సేకరించి వాళ్ళ ద్వారా ఎవరికి లబ్ధి చెందింది, ఎవరికి డబ్బులన్నీ వెళ్ళాయి, బ్లాక్ మనీ వైట్ మనీగా ఎవరికి చేర్చారనే దానికి సంబంధించిన ఆధారాన్ని కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించినటువంటి అంటే ముడుపులు వసూలు చేయడంలో కీలక భూమిక పోషించింది సజ్జల శ్రీధర్ రెడ్డి అని సిట్ అధికారులు నిర్ధారించారు. దానిలో భాగంగా అరెస్టు చేశారు. కోర్టు కూడా ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఫర్దర్గా అన్ని కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పూర్తి సమాచారం సిట్ అధికారులు రాబట్టబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.